సమాజంలో చాలామంది వివిధ రంగాల్లో ప్రముఖులుగా నిలబడుతుంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే తాను ఉంటున్నటువంటి సమాజానికి కొంతమేర సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆలోచన రావడం గొప్ప విషయం కాదు. కానీ ఏ సంస్థ ద్వారా అయితే పేద మధ్యతరగతి ప్రజానీకానికి సంపూర్ణమైన న్యాయం జరుగుతుందో, ఆ సంస్థ దొరకటం అనేటువంటిది కష్టసాధ్యం అని చెప్పుకోవాలి. ఇక మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో పేద మధ్యతరగతి ప్రజానీకానికి అన్ని అంశాల్లో సాయం చేసే అంశంలో మాత్రం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ముందుంది. ఇదే సమయంలో ఒకవైపు కళాశాల డైరెక్టర్‌గా పనిచేస్తూ, ఈ ప్రాంత ప్రజానీకానికి సేవ చేసే అంశంలో నేను సైతం అంటూ ముందుకొచ్చారు. విజయ కళాశాల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్. మంగళగిరి రోటరీ క్లబ్ 25, 26 సంవత్సరానికి సంబంధించి అధ్యక్షులుగా ఆయన విజయవంతంగా తన యొక్క పదవీ కాలాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన కలిసినప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సాధించిన విజయాల గురించి వివరించారు. సమాజంలో అవసరమైనటువంటి వారికి ఒక నీడ్ అసెస్మెంట్ ప్రాపర్‌గా చేసి, ఎవరికి ఏం అవసరం ఉంది అనే దాన్ని ప్రాపర్‌గా ఒక సర్వే చేసి గుర్తించి, ఆ నీడ్ ఫుల్‌ఫిల్ అయ్యే విధంగా మా రొటేరియన్స్ అందరూ గూడా ఫండ్స్ రైజ్ చేసుకోవటం, చక్కటి మెటిక్యులస్ ప్లానింగ్‌తో ఆ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయటం వల్ల, ఈ రోజున బెనిఫిషరీస్ అందరూ గూడా చాలా సాటిస్ఫై ఫీల్ అవుతున్నారు. ఫలితంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఇన్ని అవార్డ్ వాళ్ళ జీవితాల్లో ఒక మెరుగైనటువంటి మార్పుని తీసుకొచ్చింది. సార్, మీరు విద్యారంగం గురించి మాట్లాడారు. అసలు విద్యారంగం నుంచి మీరు ఈ సేవా రంగంలోకి రావాలనేటువంటి ఆలోచన ఎందుకొచ్చింది? యాక్చువల్‌గా ఇది విద్య, సేవ ఈ 2 కూడా యాక్చువల్‌గా వేరు వేరు కాదు. 2 ఒకదానికొకటి యాహ్! ముడిపడినటువంటి అంశాలు. మా వరకు వస్తే విద్య అనేది ఎవరి సొత్తు కాదు. దాన్ని వ్యాపారంగా మార్చాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఏ విద్యార్థి అయినా సరే, ఏ తల్లిదండ్రులు అయినా సరే, మా విద్యార్థికి సంబంధించి ఏదన్నా ఇది కావాలి, దీంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి అనేదంటే అది వ్యాపార ధోరణితో ఆలోచించకుండా, ఎటువంటి విద్యలో వెనకబడినటువంటి వారికైనా మా లెక్చరర్స్ గాని, మేము కానీ ఎప్పుడూ గూడా ముందుండటం అనేది అలవాటు. మేమెప్పుడు చెప్తుంటాం, క్లాస్‌లో ఒక 50 మంది విద్యార్థులుండి, ఒక 49 మందికి చక్కగా అన్నీ అంది, ఒక్కళ్ళు గనక ఇబ్బంది పడుతూ ఉంటే, మా యొక్క ప్రయారిటీ ఆ ఒక్కళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కళ్ళ కోసం ఆగి, ఒకటికి 100 సార్లైనా చెప్పైనా సరే, ఆ విద్యార్థిని మిగతా వాళ్ళతో కలిపే విధంగా, ఆ ఓపిక, సహనంగా మేము ఈ ఇన్‌స్టిట్యూషన్ రన్ చేయటం అనేది గత 25 సంవత్సరాలుగా జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈ తత్వం మాలో ఉండటం వల్ల, ఇప్పుడు మీరన్నారు ఇందాక రోటరీలోకి ఎందుకొచ్చారనేది. ఇది స్టార్టింగ్ మా చార్టర్డ్ ప్రెసిడెంటు అనిల్ చక్రవర్తి గారు. ఆయన యొక్క దీక్షా దక్షతలు గాని, ఆయన యొక్క విజన్‌తో ఇప్పుడు మేమందరం కూడా రొటేరియన్స్‌గా చేరటం జరిగింది. నేను ముఖ్యంగా రోటరీలో జాయిన్ అయింది ఆయన యొక్క సలహా మీదే. ట్రై సైకిల్స్ వికలాంగులకి సుమారుగా ఒక 350 ట్రై సైకిల్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ఎయిమ్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత హాస్పిటల్‌లో పేషెంట్స్‌కి వీల్ చైర్స్ లేకపోవటం వల్ల ఆ వీల్ చైర్స్ డొనేట్ చేశాం. అలాగే 14 సంవత్సరాల లోపున్నటువంటి ఆడపిల్లలకి సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం సుమారుగా ఒక 1000 మంది ఆడపిల్లలకి చుట్టుపక్కల ఉన్న ప్రతి గవర్నమెంటు, ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఈ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఇవి కాకుండా గర్భిణీ స్త్రీలకి చక్కగా ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవ్వటం. దానికి కొద్దిగా సంబంధం లేనటువంటి పదవులు అలంకరించి సేవ చేయడం చాలా కత్తి మీద సాము లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే. మీరు విద్యా ఇన్‌స్టిట్యూట్‌ని చూసుకుంటూ రోటరీ క్లబ్ కార్యక్రమాలు ఎలా డీల్ చేయగలిగారు? అసలు ఎలా సాధ్యమైంది ఈ మీకు? యొక్క క్రియాశీలత, అలాగే మేము ముందుగానే ఒక ప్రోగ్రామ్ గురించి చక్కగా చర్చించుకొని మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఎవరు ఏ పని చేయాలి? ఎంతవరకు చేయాలి? ఎలా చేయాలనే దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో వెళ్తాం. మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి యొక్క బ్యూటీ ఏంటంటే, ఈ రొటేరియన్స్ అందరూ గూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎంతో గొప్పవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళే. అయినప్పటికి కూడాను వాళ్ళకి అప్పజెప్పిన పని చిన్నదైనా, పెద్దదైనా సరే వాళ్ళు చక్కగా చేస్తారు. ఇంకొకళ్ళ పనిలో ఇన్వాల్వ్ కారు. ఈ గొప్ప లక్షణం వల్ల రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇన్ని ప్రోగ్రామ్స్ చక్కగా నిర్వహించగలిగి, ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటమే కాకుండా, మంగళగిరిలో దివ్యాంగులకి ఒక వరంలాగా ఎన్నో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మీరిందాక అన్నారు హ్మ్. గొప్ప సాటిస్ఫాక్షన్ ఏంటనేటువంటిది. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి హ్యాండ్స్‌ని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దివ్యాంగులకు అందజేసింది. ఇది ఎంత గొప్ప ఫంక్షనల్ హ్యాండ్ అంటే, అప్పటిదాకా చేయలేక ఏ పనులు సరిగ్గా నిర్వర్తించుకోలేక ఇతరుల మీద ఆధారపడేటువంటి దివ్యాంగులు,
ఈ హ్యాండ్ గాని, అలాగే ఈ లెగ్స్ గాని అమర్చిన తర్వాత వాళ్ళకొక సెల్ఫ్ డిగ్నిటీ ఏర్పడి, ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించడం అనేటువంటిది రోటరీలోనే సాధ్యమైంది. అలాగా నా టెన్యూర్‌లో గూడా జెమ్‌ఎంకే హ్యాండ్స్ ఇవ్వటం అనేటువంటిది ఒక మంచి సంతృప్తికరమైనటువంటి ప్రోగ్రామ్.